ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి సోయా బీన్స్ ప్రకృతి వైద్య విధానంలో చాలా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా శాకాహారులకి ప్రోటీన్ అనేది ఒక సోర్స్ లాగా సోయాబీన్ ఉపయోగపడుతుంది కదా. వీటితో దోశను తయారు చేసుకునే విధానం ఒకసారి ప్రేక్షకులకు చూపిస్తారా? సోయా చిక్కుడు గింజలు అంటే 43% ప్రోటీన్ ఉన్న గింజలు. చాలా మందికి మాకు థైరాయిడ్ ఉంది, సోయా చిక్కుడు వాడకూడదు. సోయా చిక్కుడిని పచ్చిగా వాడటం, పచ్చి పాలు కానీ పచ్చి గింజలు కానీ అట్లాంటివి తినటం వల్ల థైరాయిడ్కి ఇబ్బంది అవుతుంది తప్ప వేడి చేసినప్పుడు అందులో హాని కలిగించేవి నశిస్తాయి. అందుకని అప్పుడు ఏమీ కాదన్నమాట. అలాంటి సోయా చిక్కుడు గ్యాస్ రాకుండా ఉండాలంటే బాగా నానపెట్టాలి. 12 గంటల దాకా నాననివ్వాలి. అలా పిండి రుబ్బుకుని మన పద్ధతిలో దాని కాంబినేషన్ ఇచ్చి హై ప్రోటీన్ దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. సోయాబీన్ దోశ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 12 గంటలు నానపెట్టిన సోయా చిక్కుడు గింజలు 1 కప్, 3 గంటలు నానపెట్టిన ముడి బియ్యం 1 కప్, కొబ్బరి తురుము 1/2 కప్, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, ఉల్లిపాయ చిన్న ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుల్ల మజ్జిగ 1/2 కప్. ఇప్పుడు నానపెట్టిన సోయా చిక్కుడు గింజల్ని గట్టిగా చేత్తో పిసగలిగితే పైన పొట్టు కూడా ఊడిపోతుంది. సోయా చిక్కుడు పైన తొక్క కూడా అట్లా తీసేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలా బాగా కడిగిన సోయా చిక్కుడు గింజల్ని మిక్సీ జార్లో వేసాం. నానపెట్టిన బియ్యం కూడా ఇందులో వేసేసాం. కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, వీటన్నిటిని మెత్తగా దోశల పిండికి సిద్ధం చేసుకుంటాం. మెత్తగా నలిగిన పిండిని బౌల్లో తీసుకుని దానికి నిమ్మరసం పులుపు, ఈ పిండి పలచగా కలుపుకోవడం కోసం పుల్ల మజ్జిగ పోసాం. చప్పదానం పోయి ఉప్పు లేని లోటు తెలియకుండా పుల్ల మజ్జిగ భలే హెల్ప్ చేస్తాయి. ఆ పుల్ల మజ్జిగతో పిండి కలుపుకుంటున్నాం అట్లా పలచగా. ఇక దోశల పిండి సిద్ధమైంది. నాన్ స్టిక్ పాత్ర తీసుకుని మనకు కావాల్సినట్టు పలచగా అట్లా దోశలను పోసేసుకుంటాం. మామూలుగా ఒట్టి బియ్య పిండి దోశలు తీసుకుంటే పైన చూడండి జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు కూడా పెసరట్టుకి ఎట్లా వేస్తామో సేమ్ అట్లా వేసేసి మూత పెట్టేసేసి సిమ్లో మెల్లగా కాలనివ్వాలి. ఒక సైడు కాలితే సరిపోతుంది, పైన పచ్చిదనం పోతుంది. మరి ఇట్లా తయారు చేసుకున్న సోయాబీన్ దోశల్ని పక్కన పెట్టుకుని మరి ఇన్స్టెంట్ చట్నీ కూడా మీరు చేసేసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్గా ఇన్స్టెంట్ గ్రీన్ చట్నీ, దీన్ని యాంటీ ఆక్సిడెంట్ చట్నీ అనొచ్చు. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో కొత్తిమీర వేసేసాం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ధనియాల పొడి, నిమ్మరసం, పచ్చిమిరపకాయ ముక్కలు, అయిపోయింది. కారము పులుపు అన్నీ పడ్డాయి. కొంచెం ముక్క చెక్కలాగా చేసుకోవాలి. అలా అయిన దాంట్లో గట్టి పెరుగు, నీళ్లు పిండేసిన గట్టి పెరుగు తీసుకొచ్చి వేసేసి కొంచెం ఒక 1/2 స్పూన్ 1/2 స్పూన్ నీళ్లు కలిపేసేసి మిక్సీ తిప్పుతాం. చూడండి గ్రీన్ చట్నీ సిద్ధమైంది. ఇక ఈ సోయాబీన్ దోశల్లోకి ఆ గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది.